హాయ్ ఫ్రెండ్స్, 7th క్లాస్ సైన్స్ 12th లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు లెసన్ చదివిన తర్వాత ఏదైనా వర్క్ చేస్తూ వినడానికి యూజ్ అవుతుంది. వసంత ఋతువులలో చెట్లను విరబూస్తాయి, పరిసరాలన్నీ పుష్పాల వాసనతో నిండిపోతాయి, రంగురంగుల పూలతో చెట్లన్నీ ఎంతో అందంగా కనబడతాయి. ఓకే, ఇక్కడ చూడండి, మందారం పువ్వుని ఏమంటారంటే దాసాని అని అంటారంట. మందారంకి ఇంకొక పేరు అన్నమాట. ఇది మందారం పువ్వుని దాసాని అని అంటారు. ఇక్కడ చూడండి, పుష్పాసనం అన్నమాట. పుష్పాసనం పుష్పంలోని భాగాలను అధ్యయనం చేయడానికి మీరు సేకరించిన ఉమ్మెత పువ్వు కాడను పట్టుకొని పరిశీలించండి. పుష్పాసనం అంటే ఉమ్మెత పువ్వు కాడను పట్టుకొని పరిశీలించండి. ఆ కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది. పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దీన్ని పుష్పాసనం అంటారు. ఇది పువ్వులోని భాగాలన్నింటికి పీఠంలాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, పుష్పాసనం అంటే ఏంటంటే పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే కొంచెం ఉబ్బినట్టుగా కాడ కనిపించేదాన్ని పుష్పాసనం అంటారు. ఇది పువ్వులలోని భాగాలన్నింటికి పీఠంలాగా పనిచేస్తుంది. ఈ ఎగ్జామ్లో ఎలా అడగవచ్చు అంటే, పువ్వులలోని భాగాలన్నింటికి పీఠంలాగా పనిచేసేది ఏది అని అడగచ్చు. అప్పుడు పుష్పాసనం అన్నమాట. ఇక్కడ చూడండి, రక్షక పత్రావళి. ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని చూడండి. దీన్ని రక్షక పత్రావళి అంటారు. వీటి చివరలు సన్నని ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా, వీటిని రక్షక పత్రాలు అంటారు. అంటే రక్షక పత్రాల దిగువ భాగాలు అన్నీ కలిసిపోయి గొట్టంలా ఏర్పడ్డాయన్నమాట. రక్షక పత్రావళి అంటే ఏంటంటే ఆకుపచ్చని గొట్టంలా ఉండే నిర్మాణాన్ని చూడండి అంటే, ఇక్కడ చూడండి, దీన్ని రక్షక పత్రావళి అంటారంట. వీటి చివరలు సన్నగా ఆకుల్లా కనిపిస్తాయి కదా, ఆ రక్షక పత్రాలకు వాటినేమో రక్షక పత్రాలు అంటారు. అంటే రక్షణ పత్రాలు దిగువ భాగాన అన్నీ కలిసిపోయి గొట్టంలాగా ఏర్పడ్డాయి. ఆకర్షణ పత్రావళి. రక్షక పత్రాలను నెమ్మదిగా వేరు చేసి తీయండి. మీరే గమనించండి. గరాటు ఆకారంలో ఉండే తెల్లని భాగం కనిపిస్తుంది కదా, దీన్ని ఆకర్షణ పత్రావళి అంటారు. ఆకర్షణ పత్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి గరాటుగా ఏర్పడ్డాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆకర్షణ పత్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఎలా ఏర్పడతాయి అంటే గరాటులా ఏర్పడతాయి. కేసరావళి. ఆకర్షణ పత్రాలను తొలగించి చూడండి. వాటి లోపలి వైపు పరిశీలించండి. సన్నని మెత్తని పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి. దీన్ని కేసర దండం అంటారు. ఉమ్మెత పువ్వులో ఎన్ని కేసర దండాలు ఉన్నాయి? కేసర దండం చివరిలో ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కదా, దీన్ని పరాగకోశం అంటారనమాట. కేసర దండానికి ఒక చివర పరాగకోశం ఉండి మరొక చివర ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కేసర దండం ఉంటుంది కదా. సాధారణంగా పుష్పంలో ఉండే కేసర దండాలన్నీ పరాగకోశాన్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కేసరావళిలో మొత్తం ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే సన్నని మెత్తని పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే కేసర దండం అంటారు. సన్నని మెత్తటి పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కనిపిస్తుంటాయి. దీన్ని ఏమంటారంటే కేసర దండం అంటారు. ఉమ్మెత పువ్వు. ఓకే, ఎన్ని కేసర దండాలు ఉంటాయనేది ఆ తర్వాత విషయం. కేసర దండం చివరిలో ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇక్కడ ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లు ఉండేటివేమో కేసర దండము. కేసర దండం చివరిలో ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. దీన్ని పరాగకోశం అంటారనమాట. కేసర దండం చివరిలో ఉబ్బెత్తుగా కనిపించే దాన్ని ఏమంటారంటే పరాగకోశం అంటారు. కేసర దండానికి ఒక చివర పరాగకోశం ఉండి మరొక చివర ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లుగా కేసర దండం ఉంది కదా. సాధారణంగా పుష్పాల్లో ఉండే కేసర దండాన్ని పరాగకోశాన్ని కలిపి ఏమంటారు? సాధారణంగా పుష్పాల్లో ఉండే కేసర దండాన్ని పరాగకోశాన్ని కలిపి ఏమంటారంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటే ఏంటి అంటే కేసర దండాన్ని పరాగకోశాన్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. అండకోశం. ఇప్పుడు కేసరావళితో సహా ఆకర్షణ పత్రాలన్నీ తీసివేయండి. పుష్పాసనాన్ని పరిశీలించండి. పుష్పం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని అండాశయం అంటారు. బల్బు మాదిరిగా ఉబ్బి ఉంది కదా, దీనిపైన ఉన్న సన్నటి గొట్టం వంటి దాన్ని కీలం అంటారు. కీలం చివరి భాగాన్ని కీలాగ్రం అంటారు. అండకోశంలో ఉండే అండాశయాన్ని, కీలాన్ని, కీలాగ్రాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. ఉమ్మెత పువ్వులో ఎన్ని అండకోశాలు మీకు కనిపిస్తున్నాయి?
ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంది, పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణం కనిపిస్తుందనమాట. దీన్ని పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని ఏమంటారంటే అండాశయం అంటారు. బల్బు మాదిరిగా ఉబ్బి ఉంటుంది. దానిపైన ఉన్న సన్నటి గొట్టం వంటి దానిపైన సన్నటి గొట్టం వంటి దాన్ని కీలం అంటారు అనమాట. కీలం చివరి భాగాన్నేమో కీలాగ్రం అంటారు. అండకోశంలో ఉండే అండాశయాన్ని కీలాన్ని కీలాగ్రాన్ని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారనమాట. ఇక్కడ చూడండి, కేసరదండాన్ని పరాగకోశాన్ని కలిపేమో పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు. కీలంని కీలాగ్రాన్ని కలిపేమో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారనమాట. ఇక్కడ మీరు సేకరించిన పుష్పాల్లో స్త్రీ భాగాలను పరిశీలించండి. పుష్పాలన్నింటిలో అండకోశం, అండాశయము, అండం, కీలం, కీలాగ్రం మొదలైన భాగాలన్నీ ఉన్నాయా? అవి ఎలా ఉన్నాయి? పురుష భాగాల మాదిరిగానే స్త్రీ భాగాలు కూడా ఒక్కొక్క పుష్పంలో ఒక్కో రకంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, పుష్పం చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ చూడండి, అండాశయం ఎలా ఉంది? ఉబ్బెత్తుగా ఉంది. కీలం ఉంది. కీలం చివరి భాగానే ఏముంది? కీలాగ్రం. కీలాగ్రం కలిపి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అంటారనమాట. ఈ లాస్ట్ ఉన్నాయేమో ఆకర్షణ పత్రాలు. ఇక్కడ సైడ్కు ఆ గ్రీన్ కలర్ ఉన్నాయి ఆ రక్షక పత్రాలు. పుష్పాసనం అన్నమాట. ఇక్కడ ఇదేమో కాడలా ఉంది కదా, దీన్ని పుష్ప వృంతం అంటారు. కేసరదండము, పరాగకోశం. ఇగో కేసరదండము ఈ పరాగకోశంని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారనమాట. ఓకే. ఇక్కడ చూడండి, చేమంతి, పొద్దుతిరుగుడు పువ్వులు చూడడానికి ఒకే పుష్పంలాగా కనిపించినప్పటికీ నిజానికి ఇది పుష్పగుచ్చం. పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. గడ్డి చేమంతి, పొద్దుతిరుగుడు పుష్పాలు చూడడానికి ఒకే పుష్పంలా కనబడినప్పటికీ నిజానికి ఇది పుష్పగుచ్చం. పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, పుష్పం గుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలను ఏమంటారు అంటే పుష్పకాలు అంటారు. ఎక్కడ ఏ చిన్న పాయింట్ ఉన్నా ప్రతి పాయింట్ చెప్తున్నాను, అనవసరమైంది మాత్రమే వదిలేస్తున్నాను. మీరు లెసన్ చదివిన తర్వాత ఇది ఒకసారి వింటే, ఏదైనా వర్క్ చేస్తూ వింటే మీకు లెసన్ చదివిన ఫీలింగ్ వస్తుంది, మీకు అర్థమవుతుంది మంచిగా. సంపూర్ణ పుష్పం. ఈ పుష్పాలలో 4 వలయాల్లో పుష్ప భాగాలు ఉంటాయి. సంపూర్ణ పుష్పంలో 4 వలయాలలో పుష్ప భాగాలు ఉంటాయి. మొదటి వలయంలో రక్షక పత్రాలు ఉంటాయి అన్నమాట. మొదటి వలయంలో రక్షక పత్రాలు ఉంటాయి. రెండవ వలయంలో ఆకర్షణ పత్రాలు ఉంటాయి. మూడవ వలయంలో కేసరావళి, 4వ వలయంలో అండకోశాలు ఉంటాయి అన్నమాట. సంపూర్ణ పుష్పంలో 4 వలయాల్లో పుష్ప భాగాలు ఉంటాయి. మొదటి వలయంలో రక్షక పత్రాలు, రెండవ వలయంలో ఆకర్షణ పత్రాలు, మూడవ వలయంలో కేసరావళి, 4వ వలయంలో అండకోశాలు ఉంటాయి. ఇట్లా ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారనమాట. సంపూర్ణ పుష్పాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే మందారం, ముమ్మెత, తూటిపూలు, కలువ. ఇక అడగొచ్చు ఫ్రెండ్స్, ఆప్షన్స్లలో ఇచ్చి అసంపూర్ణ పుష్పాలను రెండిచ్చి సంపూర్ణ పుష్పాలను ఇచ్చి అసంపూర్ణవేవి అని అడగొచ్చు. సంపూర్ణ పుష్పాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి మందారం, మందారం, ముమ్మెత, తూటిపూలు, కలువ. అసంపూర్ణ పుష్పం గురించి తెలుసుకుందాము. 4 వలయాల్లో ఏ ఒక్క వలయం లేకపోయినా ఇటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. 4 వలయాలలో ఏ ఒక్క వలయం లేకపోయినా అలాంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. అసంపూర్ణ పుష్పాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి దోస, సోర, బొప్పాయి. అసంపూర్ణ పుష్పాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి దోస, సోర, బొప్పాయి. ఏకలింగ పుష్పాలు. కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒక్కటి ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. ఉదాహరణ దోస, సోర, కాకర ఏకలింగ పుష్పాలు. ఒక్క నిమిషం. దోస, సోర ఇవి ఏకలింగ పుష్పాలంట. దోస, సోర, కాకర ఇవి ఎగ్జాంపుల్ ఏకలింగ పుష్పాలకు. ఇవి చూడండి, సంపూర్ణ పుష్పము, అసంపూర్ణ పుష్పము, ఏకలింగ పుష్పము అని ఇలా ఉన్నాయి కదా. వీటిలో ఖచ్చితంగా ఆప్షన్స్లలో సంపూర్ణ పుష్పం ఏది, అసంపూర్ణ పుష్పం ఏది, ఏకలింగ పుష్పం ఏది అని ఆప్షన్స్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కాబట్టి ఇవే పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఏకలింగ పుష్పాలు చూద్దాం. కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒక్కటి ఉన్నట్లయితేనే అటువంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏకలింగ పుష్పాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి దోస, సోర, కాకర. ఏకలింగ పుష్పాలు 2 రకాలు అన్నమాట. ఏకలింగ పుష్పాలనే 2 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి పురుష పుష్పాలు. కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదన్నమాట. పురుష పుష్పాల్లో కేసరావళి మాత్రమే ఉంటుందంట, అండకోశం ఉండదంట. స్త్రీ పుష్పాలలో అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదన్నమాట.
పురుష పుష్ప ఏకలింగ పుష్పాలు 2 రకాలన్నమాట. అందులో పురుష పుష్పాలనేమో కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదు. స్త్రీ పుష్పాలనేమో అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదన్నమాట. వీటిని సంపూర్ణ పుష్పాలు అనలేం కదా, ఏకలింగ ఒక్కొక్కటే ఉంటే. ద్విలైంగిక పుష్పాలు కేసరావళి, అండకోశము 2 ఉన్న పుష్పాలను ఉభయ లైంగిక పుష్పాలు లేదా ద్విలైంగిక పుష్పాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఉమ్మెత, మందారం, తూటిపూలు. ద్విలైంగిక పుష్పాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఉమ్మెత, మందారం, తూటిపూలు. కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను ఉభయ లైంగిక పుష్పాలు లేదా ద్విలైంగిక పుష్పాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఉమ్మెత, మందారం, తూటిపూలు. పుష్పం లైంగిక భాగాలు. ఉమ్మెత పుష్పం నుంచి కేసరావళిని వేరు చేయండి. దాని పరాగకోశాన్ని గాజు పలకపై నెమ్మదిగా తట్టండి. పరాగకోశాల నుంచి కొన్ని చిన్న చిన్న రేణువులు రాలి పడడం చూస్తారు. ఈ రేణువుల మీద నీటి చుక్కను వేసి సూక్ష్మదర్శిని కింద చూడండి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. వీటిని పరాగరేణువులు అంటారు. పరాగరేణువులు పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. వివిధ రకాల పుష్పాల పరాగరేణువులను సేకరించి సూక్ష్మదర్శనంలో పరిగణించినప్పటికీ రంగు, ఆకారం ఉన్నాయా అని తెలుస్తుందన్నమాట. మీరు ఏం గమనించారు? చిన్న చిన్న బంతుల వంటి కనబడుతున్నాయి కదా, వీటిని అండాలు అంటారు. అండాశయంలో అండాలు వేరువేరు గదులలో అమరి ఉంటాయి. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, మీరు ఏం చిన్న చిన్న బంతుల వంటివి కనబడుతున్నాయి కదా, వీటిని ఏమంటారంటే అండాలు అంటారు అనమాట. అండాశయంలో అండాలు వేరువేరు గదుల్లో అమరి ఉంటాయంట. ఇది ఇంపార్టెంట్. అండాశయాల్లో అండాలు అనేటివి వేరువేరు గదుల్లో అమరి ఉంటాయి. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయన్నమాట. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. అండాశయం ఫలంగా మారుతుందన్నమాట. ఫలంగా ఏది మారుతుందని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. అండాశయం ఫలంగా మారుతుంది. అందులో అండాలు విత్తనాలుగా మారుతాయి. విత్తనాల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. అండాశయం ఫలంగా మారుతుంది. అందులోని అండాలేమో విత్తనాలుగా మారుతాయి. విత్తనాల నుంచి కొత్త మొక్క ఉత్పత్తి అవుతాయి. సోర మొక్కను పరిశీలించండి. ఇందులో ఏకలింగ పుష్పాలు ఉంటాయి. పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు వేరువేరుగా ఉంటాయి. ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పరాగ సంపర్కం ఏంటిదంటే ఒక మొక్కలోని పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటారు. వారం తర్వాత పరాగ సంపర్కం జరిగినా జరగని పుష్పాలను పరిశీలించండి. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక మొక్కలో పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాని చేరే విధానాన్ని ఏమంటారంటే పరాగ సంపర్కం అంటారు. వారం తర్వాత పరాగ సంపర్కం జరిగినా జరగని పుష్పాలను పరిశీలించాలన్నమాట. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలేమో ఫలంగా మారుతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలేమో ఎండిపోతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త చూడండి. పరాగకోశం నుంచి పరాగరేణువులు కీలాగ్రాని చేరడాన్ని ఏమంటారంటే పరాగ సంపర్కం అంటారు. పరాగకోశం నుండి పరాగరేణువులు కీలాగ్రాని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. అసలు ఇక్కడ ఏముంది? పరాగ సంపర్కం అంటే ఏంది, ఆత్మ పరాగ సంపర్కం అంటే ఏంది, పరపరాగ సంపర్కం అంటే ఏంది అనేది దాని గురించి ఉంది. పరాగకోశం నుంచి పరాగరేణువులు కీలాగ్రాని చేరడాన్ని ఏమంటారంటే పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగరేణువులు ఆ పుష్పంలో కాకుండా మరొక పుష్పంలో కీలాగ్రాని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారనమాట. పరాగరేణువులు కీలాగ్రాని ఎలా చేరుతాయి? నీటి ద్వారా, గాలి ద్వారా, జంతువుల ద్వారా, కీటకాల ద్వారా, మనుషుల ద్వారా పరాగరేణువులు కీలాగ్రాని చేరుతాయి. సీతాకోక చిలుకల వంటి కీటకాలు మకరందం కోసం
పూల మీద వాలినప్పుడు పరాగరేణువులు కీటకాల కాళ్ళకు అంటుకుంటాయి. అది వేరొక పుష్పం మీద వాలినప్పుడు ఆ పరాగరేణువులు కీలగ్రాన్ని చేరతాయి. పరాగ సంపర్కం జరిగిన తర్వాత పరాగరేణువులు ఏమవుతాయి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి. పక్షులు, కీటకాలు సహజమైన పరాగ సంపర్క వాహకాలుగా పనిచేస్తాయి. సహజమైన పరాగ సంపర్కం వాహకాలుగా ఏం పనిచేస్తాయి అని ఎగ్జామ్లు అడిగితే పక్షులు, కీటకాలు. ఈ మధ్యకాలంలో రైతులు పంట పొలాల్లో తెగుళ్లను నివారించడానికి విపరీతంగా పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అందువల్ల కీటకాలు చనిపోతున్నాయి. ఇది పరాగ సంపర్కం మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రధానంగా పొద్దుతిరుగుడులో ఈ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల రైతులు గుడ్డలతో అద్ది పరాగ సంపర్కం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పక్షులు, కీటకాలు అనేటివి సహజమైన పరాగ సంపర్క వాహకాలంట. ఈ మధ్యకాలంలో రైతులు పంట పొలాల్లో తెగుళ్లను నివారించడానికి విపరీతంగా పురుగు మందులను ఉపయోగిస్తున్నారు కాబట్టి అందువల్ల కీటకాలు చనిపోతున్నాయి. ఇది పరాగ సంపర్కం మీద ప్రభావం చూపుతుందన్నమాట. అందువల్ల పంటల ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రధానంగా పొద్దుతిరుగుడు పువ్వులో, అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి దేంట్లో ఇబ్బంది సమస్య ఎక్కువ ఉందంటే ప్రధానంగా పొద్దుతిరుగుడు పువ్వులో సమస్య ఎక్కువగా ఉండడం వల్ల రైతులు గుడ్డలతో అద్ది పరాగ సంపర్కం చేయవలసిన పరిస్థితి వచ్చిందనమాట. సహజంగా పక్షులు, కీటకాల ద్వారా జరగాల్సింది రైతులు మందులు చల్లడం వల్ల రైతులే మళ్ళీ గుడ్డలతో అద్ది పరాగ సంపర్కం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందనమాట. కీలాగ్రం మీద కొన్ని ప్రత్యేక పదార్థాలు పరాగరేణువులను మొలకెత్తించడానికి ప్రేరేపిస్తాయి. పరాగరేణువులు మొలకెత్తేటప్పుడు పరాగరేణువుల నుంచి పరాగనాళం బయలుదేరుతుంది. ఇందులో పురుష సంయోగ బీజాలు ఉంటాయి. పరాగనాళం పురుష సంయోగ బీజాలతో అండాశయాన్ని చేరుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కీలాగ్రం మీద కొన్ని ప్రత్యేక పదార్థాలు పరాగరేణువులను మొలకెత్తించడానికి ప్రేరేపిస్తాయన్నమాట. పరాగరేణువులు మొలకెత్తేటప్పుడు పరాగరేణువుల నుంచి పరాగనాళం బయలుదేరుతుందన్నమాట. పరాగరేణువులు మొలకెత్తేటప్పుడు పరాగరేణువుల నుంచి పరాగనాళం బయలుదేరుతుంది. ఇందులో పురుష సంయోగ బీజాలు ఉంటాయన్నమాట. పరాగనాళంలో పురుష సంయోగ బీజాలు ఉంటాయి. పరాగనాళం పురుష సంయోగ బీజాలతో అండాశయాన్ని చేరుతుందన్నమాట. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఏమంటారంటే ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం అంటే ఏంటంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతుంది. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. ఇలా ఏర్పడిన విత్తనాలు గాలి ద్వారా, నీటి ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా వ్యాప్తి చెంది అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కగా పెరుగుతాయి. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడిన సంయుక్త బీజం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని ఏమంటారంటే లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఫలదీకరణం జరిగిన తర్వాత అండాలేమో విత్తనాలుగా మారుతాయి అన్నమాట. అండాశయం ఏమో ఫలంగా మారుతుంది. ఎగ్జామ్లో అడగవచ్చు, ఫలదీకరణం తర్వాత అండాలు ఏ విధంగా మారుతాయి అంటే విత్తనాలుగా మారుతాయి. అండాశయం ఏమో ఫలంగా మారుతుంది. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది అవసరం అన్నమాట. విత్తనాలు ఏర్పడాలంటే లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. ఇలా ఏర్పడిన విత్తనాలు గాలి ద్వారానో, నీటి ద్వారానో, పక్షుల ద్వారానో, జంతువుల ద్వారానో, మనుషుల ద్వారానో వ్యాప్తి చెందుతూ వాటికి అనుకూలమైన పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట ఆగి కొత్త మొక్కగా పెరుగుతాయి అన్నమాట. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడిన సంయుక్త బీజం నుంచి ఒక కొత్త మొక్క ఉత్పత్తి అవుతుందన్నమాట. పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. విత్తనాలు లేకుండా మొక్కల్లో వివిధ రకాల అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారనమాట. విత్తనాలు లేకుండా మొక్కల్లో వివిధ రకాల లైంగిక ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయన్నమాట. శాఖీయ ప్రత్యుత్పత్తి, మొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని ఏమంటారంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే మొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. బంగాళదుంప ఉపరితలం పైన చాలా గుంటలు ఉన్నాయి కదా, వీటిని కన్నులు అంటారనమాట. ఈ బంగాళదుంప పైన ఉన్నటువంటి గుంటలను ఏమంటారంటే కన్నులు అంటారనమాట. ఇక్కడ ఏదో రెడ్ లైన్తో ఇచ్చారు కాబట్టి ఇది ఇంపార్టెంటే ఉండొచ్చు. బంగాళదుంప ఉపరితలం పైన చాలా గుంటలు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే కన్ను అంటారనమాట. ఇవన్నమాట.
రణపాల అంటే ఏంది? రణపాల ఆకుకు మరొక పేరు బ్రయోఫిల్లం అనమాట. రణపాల అంటే బ్రయోఫిల్లం. మొక్క ఆకును పరిశీలించండి. ఆకు చివరను కొత్తగా మొక్కలు మొలకెత్తడాన్ని గమనించారా? బ్రయోఫిల్లం మొక్క దాని పత్రం నుంచి ఉత్పత్తి అవుతుంది. చెప్పగలవా? మనం తోటలో గులాబీ, మందారం, మల్లె మొక్కలు కొమ్మలు నాటి పెంచుతారు కదా, ఇలా కొమ్మల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడే కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొన్ని మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా ఉందనేది ఇక్కడ ఉంది చూడండి. మొక్క పేరు వచ్చేసి చిలగడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఇవి వచ్చి కొత్త మొక్క రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. చిలగడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ ఇవి కొత్త మొక్క రూపాంతరం చెందిన వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది. వేటి నుంచి అంటే వేరు నుంచి ఉత్పత్తి అవుతుంది. బంగాళదుంప కొత్త మొక్క రూపాంతరం చెందిన కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. బంగాళదుంప అనేది కాండం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్రాడియోలి ఇవి వచ్చేసి లసునాల నుంచి, దుంపల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఇవి రూపాంతరం చెందిన కాండాలు అన్నమాట. ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్రాడియోలి ఇవి రూపాంతరం చెందిన కాండాలు. బయోఫిల్లం బిగ్నోనియా. బయోఫిల్లం బిగ్నోనియా అంటే ఆకులలోని కోరకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. బయోఫిల్లం బిగ్నోనియా ఆకులలోని కోరకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. చెరుకు వచ్చేసి కాండపు కనుపుల నుంచి పెరుగుతుంది. చెరుకు వచ్చేసి కాండపు కనుపుల నుంచి పెరుగుతుంది. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి వచ్చేసి భూగర్భ కాండం నుంచి పక్క శాఖల్లో ఉత్పత్తి అవుతాయి. వీటిని పిలక మొక్కలు అంటారు. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి వచ్చేసి భూగర్భ కాండం నుంచి పక్క శాఖల్లో ఉత్పత్తి అవుతాయి. వీటిని పిలక మొక్కలు అంటారు. కొరకీ భవనం. జిలేబీ తయారు చేసేవారు జిలేబీ పిండికి ఈస్ట్ అనే ఒక పదార్థాన్ని కలిపి కొంతసేపు ఉంచుతారు. దానివల్ల జిలేబీలు రుచిగా తయారవుతాయి. ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క అన్నమాట. ఈస్ట్ అనేది ఏంది? ఒక రకమైన మొక్క. ఈస్ట్ వంటి మొక్కల్లో లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు ఉత్పత్తి అయి పెరుగుతాయి. తర్వాత తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. దీన్ని కొరకీ భవనం అంటారు. కొరకీ భవనం అంటే ఏందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జిలేబీ తయారు చేసేవారు జిలేబీ పిండికి ఈస్ట్ అనే ఒక పదార్థాన్ని కలిపి కొంతసేపు ఉంచుతారు. దానివల్ల జిలేబీలు రుచిగా తయారవుతాయి. ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క. ఈస్ట్ వంటి మొక్కలు లక్షణాలు వంటి బాహ్య నిర్మాణాలు ఉత్పత్తి అయి పెరుగుతాయి. తర్వాత తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. తల్లి మొక్క నుంచి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. దాన్ని ఏమంటారంటే కొరకీ భవనం అంటారనమాట. శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానం. శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానం సిద్ధ బీజాలు ఏర్పడడం అంట. శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానాన్ని సిద్ధ బీజాలు ఏర్పడడం అంట. కృత్యం చూడండి. ఇక్కడ కృత్యం చూడండి. 8 రొట్టె ముక్కను తీసుకొని ఒక గిన్నెలో ఉంచి మూత పెట్టండి. 3 రోజుల వరకు రొట్టె ముక్కను అందులో ఉంచండి. 4వ రోజున రొట్టె ముక్క మీద బూడిద రంగులో బూజు శిలీంధ్రం కనబడుతుంది. అంటే మనకు బూజు అనేది ఏంటంటే శిలీంధ్రం అనమాట. ఈ శిలీంధ్రాన్ని బ్రెడ్ మోల్ట్ అంటారు. ఈ శిలీంధ్రాన్ని ఏమంటారంటే బ్రెడ్ మోల్ట్ అంటారు. రోజుల వరకు అలాగే ఉంచండి. మెత్తటి నల్లటి పొడిగా మారిపోతుంది. సిద్ధబీజాలు కలిగిన నల్లటి పొడిని ఒక సన్నని కట్టె పుల్లలతో తీసుకొని తాజా రొట్టె ముక్కపై బదిలీ చేయండి. కొన్ని రోజుల తర్వాత మొత్తం రొట్టె ముక్క శిలీంధ్రంతో నిండిపోతుంది. అంటే ఈ నల్లని పొడిలో చాలా సిద్ధబీజాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బూజు శిలీంధ్రాన్ని బ్రెడ్ మోల్ట్ అంటారు. ఆ సిద్ధబీజాలు కలిగిన నల్లటి పొడిని వేరే మంచి రొట్టెపై వేస్తే కూడా అది కూడా అట్లనే నల్లగా పొడిగా మారుతుందంటే దాంట్లో చాలా సిద్ధ బీజాలు ఉన్నాయని అర్థం అన్నమాట. ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తిలో వచ్చేసి కేసరావళి, అండకోశం 2 ఉంటాయి. పరాగరేణువులు, అండాలు కలిసి ఫలదీకరణం ఏర్పడతాయి. కేసరావళి నుండి పరాగరేణువులు ఏర్పడతాయి. అండకోశం నుంచి అండాలు ఏర్పడతాయి. ఈ 2 ఫలదీకరణం జరిగితే సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం వచ్చేసి విత్తనంగా మారుతుంది. విత్తనం వచ్చేసి కొత్త మొక్కగా ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిలో వచ్చేసి కోరకాలు, సిద్ధబీజాలు, శాఖీయ భాగాలు. కోరకాల నుంచి డైరెక్ట్ కొత్త మొక్క ఏర్పడుతుంది. సిద్ధబీజాల నుంచి డైరెక్ట్ కొత్త మొక్క ఏర్పడుతుంది అనమాట. శాఖీయ భాగాలు వచ్చేసి వేరు, కాండం, పత్రం. వేరు నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. కాండం నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. పత్రం నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి మాత్రం కేసరావళి నుంచి పరాగరేణువులు, అండకోశం నుంచి అండాశయాలు. ఈ 2 కలిసి ఫలదీకరణం జరిగి సంయుక్త బీజం ఏర్పడి విత్తనం ఏర్పడిన తర్వాత కొత్త మొక్క ఏర్పడుతుంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చెప్తున్నాడంటే, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడు అనమాట. దీనికి పెన్సిలియం అని పేరు పెట్టాడు. దీని నుంచి పెన్సిలిన్ను తయారు చేశాడు. ఇది బ్యాక్టీరియా ద్వారా కలిగే అనేక వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలను కాపాడారు. ఎవరంటే సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త ఒక రకమైన శిలీంధ్రాన్ని కనుగొన్నాడు అనమాట. దీన్ని కనుగొన్నాడు అంటే శిలీంధ్రాన్ని కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దీని నుండి దీనికి పెన్సిలియం అనే పేరు పెట్టి దీని నుంచి పెన్సిలిన్ తయారు చేశాడు. ఇది బ్యాక్టీరియా ద్వారా కలిగే వ్యాధులను నయం చేయడానికి యాంటీబయాటిక్గా వాడాడు అనమాట. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించి ఎందరో సైనికుల ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరంటే సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని కనుగొన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఏం నేర్చుకున్నాయని చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి ఇంపార్టెంట్. పుష్పాలలో 4 భాగాలు ఉంటాయి: రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం. ఓకే. పుష్ప భాగాలు ఉనికి ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి సంపూర్ణ పుష్పాలు, 2 అసంపూర్ణ పుష్పాలు. ఓకే. లైంగిక భాగాల ఆధారంగా పుష్పాలను 2 రకాలుగా విభజిస్తారు: ద్విలైంగిక పుష్పాలు, ఏకలైంగిక పుష్పాలు. ఓకే. పరాగ కోశాల నుండి పరాగరేణువులు కీలాగ్రం పైకి చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కాలు 2 రకాలు: ఆత్మ పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఏమంటారంటే ఫలదీకరణం అంటారు. ప్రత్యుత్పత్తి 2 రకాలు: లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. సంయుక్త బీజాల కలయిక ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. సంయుక్త బీజాల కలయిక ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి లేకుండా కొత్త మొక్క ఏర్పడడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి లేకుండా కొత్త మొక్క ఏర్పడడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇక్కడ బ్రాకెట్ చూడండి ఫ్రెండ్స్. పరాగరేణువులేమో కేసరం, అండమేమో అండాశయం నుంచి, కన్నుల ద్వారా ఉత్పత్తి ఏమో బంగాళదుంప, ఆకుల ద్వారా పునరుత్పత్తి ఏమో రణపాల. పరాగరేణువుల ద్వారా కేసరము, అండం ద్వారా అండాశయము, కన్నుల ద్వారా పునరుత్పత్తి బంగాళదుంప, ఆకుల ద్వారా పునరుత్పత్తి రణపాల. ఇక్కడ చూడండి, స్త్రీ పురుష భాగాలున్న పుష్పాలను ఏమంటారు? ఉభయ లైంగిక పుష్పాలు లేదా ద్విలైంగిక పుష్పాలు అంటారు. ఒక పుష్పపు పరాగరేణువులు మరొక పుష్పపు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? పరపరాగ సంపర్కం. రణపాల మొక్కలో ఆకులు కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. రణపాల మొక్కలో ఆకులు కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 7th క్లాస్ 12th లెసన్ కంప్లీట్ అయ్యింది.